హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూర్యుడిని చూస్తున్నారు కదండి. ఇప్పుడు టైం మహా అయితే 6:20 అయ్యింది అంతే. అంటే 6కి లేచాను. లేచి స్టవ్ మీద ఇంకా టీ పెట్టేసి అలాగే రైస్ పెట్టేశాను. ఈ లోపల అవి ఉడికే లోపల నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా అలా బయటకు వెళ్ళాను. బయటకి వెళ్తే చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉందో, అంత దారుణంగా ఉంది. మ్యాక్సిమం వంటంతా కూడా నేను మార్నింగే చేద్దామని చూస్తున్నాను, కానీ ఇంకా వీడియోస్‌లో ఇంక అప్పుడప్పుడు కొంచెం రెసిపీస్ అవి పోస్ట్ చేయాలి కాబట్టి, ఇంక మధ్యాహ్నం పూట లేకపోతే మళ్ళీ నైట్ కూడా ఏదో ఒకటి వండాల్సొస్తుంది. కానీ అస్సలు చేయలేకపోతున్నాను. ఎంతలా ఉంటుందంటే ఉక్క మాత్రం వంటగదిలో అలా ఉంది. ఇంక ఫ్యాన్ పెట్టుకున్నా కూడా వేస్టే అనమాట. అంటే ఒకళ్ళు చెప్పారు, "అక్క మీరెక్కువ వంటగదిలో ఉంటారు కదా! ఫ్యాన్ పెట్టేసుకోండి, కూలర్ పెట్టేసుకోండి" అని. పెట్టుకున్న వేస్టేనండి. వేడి గాలి వస్తదనమాట. అది పెట్టుకున్న వేస్టే. అందుకే ఇంక నేను ఫ్యాన్ గూడా తీసేసాను. ఇదివరకు ఉండేది. ఎందుకు అని చెప్పి తీయించేసాననమాట. సో, అంత దారుణంగా ఉంది. సో, ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకైతే ఆల్రెడీ వేడి జలుబు చేసేసింది. ముక్కులో కారిపోతుంది. మీకు నా వాయిస్ అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. గొంతంతా రాసిపోయిందనమాట. దగ్గు, అలాగే గొంతులో కిచ్‌కిచ్చు, వేడి జలుబు, ఆవిరికి వాటర్‌లాగా వచ్చేస్తోంది ముక్కులో నుంచి. చాలా చిరాకుగా ఉంటది నాకైతే జలుబు చేస్తే. పడుకోలేము, అలా అని చెప్పి పని చేయలేము. అలా ఉంటది. సో, ఇంకా తప్పదు గదా! ఇంకిక్కడైతే ఉదయాన్నే ఇంక లేచి టీ పెట్టేసి, రైస్ పెట్టేసి, జలుబున్నా ఏమున్నా సరే ఒక కప్పు టీ అయితే తాగాలండి. యాక్చువల్‌గా వేడి జలుబు ఉన్నప్పుడు టీ, కాఫీలు తాగకూడదు అంటారు. కానీ తలనొప్పొచ్చేస్తుంది గదా! అందుకే ఇంకా తాగాననమాట. ఇంకేంటి భారతి వంకాయలు కట్ చేసావంటే, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వంకాయ కర్రీని ఎప్పటినుంచో అడుగుతున్నారు. సో, ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా వంకాయలైతే ఇలా కట్ చేసుకొని, ముందు రోజు ఎలాగో బోండాలేసిన ఆయిల్ ఉంది. సో, అందుకని ఇంకా ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకున్నాను. మీరైతే ఇంత ఆయిల్‌లో ఫ్రై చేయొద్దులెండి. నాకు ఇంకెలాగో కడాయిలో ఆయిల్ ఉందని వేశాను. మీరంత ఆయిల్ ఎయకండి. కొంచెం ఆయిలేసి ఫస్ట్ అయితే వంకాయలని ఫ్రై చేసుకోండి. ఇంకొక కడాయిలో పల్లీలైతే ఫ్రై చేసుకున్నాను. పల్లీలు ఎందుకు ఫ్రై చేసుకున్నానంటే కర్రీ కోసమే, పచ్చడి కోసం కాదు. ఒక గుప్పెడు పల్లీలు ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిలేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు పెట్టుకున్నాను. పోపు వేగాక కరివేపాకేసుకొని, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి అయితే వేసేసుకున్నా. ఉల్లిపాయలు వేగాలి. అటువైపేమో ఇంక వంకాయలైతే వేగుతూ ఉంటాయి. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్నాం గదా! అందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను అంటే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. జీలకర్ర పొడి, అలాగే ఒక 2, 3 టమాటాలు. అన్నిటిని మెత్తగా కొంచెం వాటరేసుకొని, కొబ్బరి కూడా యేసుకుంటారు. కానీ నాకెందుకో కొబ్బరి నచ్చదు. అందుకే వేయలా. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా జేసుకోవాలి. ఈ లోపల వంకాయలు ఇదిగోండి మంచిగా వేగిపోయాయి గదా! ఇది ఇంకా చింతపండు గూడానండి. చింతపండు కూడా కాస్త అందులోనే వేసేసి మిక్సీ చేసుకోవచ్చు. చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు. కాకపోతే నేను వేయలేదు. నాకు అది కూడా నచ్చదు. చింతపండు నచ్చదు, కొబ్బరి నచ్చదు. అందుకే నేనైతే స్కిప్ చేశాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం కొబ్బరి ముక్క, కొంచెం చింతపండు కూడా అందులోనే వేసేసి మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత అదంతా కూడా ఈ ఉల్లిపాయలు వేయించిన ఉల్లిపాయల్లో వేసేసి సిమ్‌లో పెట్టి కొంచెం ఆయిల్ అంతా బయటకొచ్చే వరకు మగ్గనిచ్చి, కాస్త వాటరేసేసి, కొంచెం వాటర్ అంతా గ్రేవీలాగా అయిన తర్వాత, అదే కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలేసేయడమే. సింపుల్ రెసిపీయే. కాకపోతే వంకాయలు పిల్లలు అస్సలు తినరండి. బెండకాయ, దొండకాయ ఇలాంటివైనా తింటారు గానీ, వంకాయలు పెద్దగా తినరు వాళ్ళు. అందుకే ఇంక నేను మాక్సిమం పిల్లలు తినేవే చేస్తాం కదా! సో, ఇంకా మీరు చూసారు గదా! నేను దాదాపు అర కేజీ వంకాయల దాకా కట్ చేస్తే, అన్నీ ఒక 5, 6 వంకాయలు పోయాయి అందులోనే. సో, ఇంక కూరైతే అలా అయింది. ఇంకా టిఫినయితే దోస పిండి, ఇడ్లీ పిండి అయిపోయిందండి. చెయ్యాలి. ఇంకిక్కడేమో ఉప్మా చేస్తా ఉన్నాను. ఇన్‌స్టంట్ సేమియా ఉప్మా అనమాట. ఉప్మా అందరికీ తెలిసిందే గదా! కాకపోతే పొడి పొడిగా ఉప్మా రావాలి అంటే కొలత చెప్తాను చూడండి. ఒక గ్లాసు సేమియాకి అంటే నిండుగా ఫుల్‌గా తీసుకోవాలనమాట. ఒక గ్లాస్ నిండుగా సేమియా తీసుకుంటే, ఒక గ్లాస్ వాటర్ సరిపోతదనమాట. సో, సేమియాని ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలతో పాటు నీళ్ళు సెపరేట్‌గా మరిగించుకొని, ఆ వేడి నీళ్ళు వేసేసాను. సో, సేమియా అయితే ఉడికిపోతది. సిమ్‌లో పెట్టి మూత పెట్టేసాను. ఇంకిక్కడైతే కూర అయిపోయింది. ఇంక మా వారికి బాక్స్ అనమాట. మా వారికైతే ఇష్టమే ఈ వంకాయ మసాలా కూరైతే. నేను ఓకే తింటాను గానీ, పిల్లలైతే పెద్దగా తినరు. వాళ్ళకి సెపరేట్‌గా ఇంకోటి చేయాలనమాట. దీంతో పాటు రసము ఉన్నాయి. సో, రసం అయితే పెట్టేసాను. రసం మాత్రం నైట్ టైమ్ పెట్టేస్తున్నానండి. పప్పుచారు గానీ, రసం గానీ.
ఎందుకంటే ఉదయాన్నే వేడివేడిగా అవి ఒలికిపోతున్నాయి. అదేంటో రసము ఇలాంటివి పెట్టుకునేవి మాత్రం మంచివి రావట్లేదండి. బాక్సులు ఇలా పొడవుగా ఉంటాయి కదా టంబ్లర్స్ లాగా. అలా ఉంటే బావుంటాయి గానీ అసలవి మంచి క్వాలిటీయే ఉండట్లేదు. ఎన్ని కొన్నానో అన్నీ మూతలు సరిగ్గా పడకపోవడం అట్లా అవుతుంది. పడేస్తా ఉన్నాను. సో వాటిని మంచినీళ్ళ గ్లాసుల్లాగా వాడుకుంటున్నాననమాట. సో అందుకనే ఇంకా నైటే చేసేస్తాను. రసం కూడా నైటే చేసి పెట్టేశాను. అందుకని ఇంకా ఆ కర్రీ రసం పెట్టేశాను. ఇంకా సేమియా చూసారు కదా ఎంత బాగా పొడి పొడిగా వచ్చేసిందో. సో ఇంకా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ ఆటో అతను రాలేదు. ఇంకా అసలే హాలిడేస్ మీద హాలిడేస్ ఇస్తున్నారు పిల్లలకి. దానికి తోడు ఇంకా ఆటో అతను కూడా మళ్ళీ 2 డేస్ రానండి నేను అని చెప్పాడు. సో ఈ స్కూల్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆటోనే. నేనేమో అంత దూరం తీసుకెళ్ళలేకపోతున్నాను. వాళ్ళ డాడీ ఏమో ఇటువైపు, పిల్లలేమో అటువైపు. ఇలా స్కూల్స్ ఇబ్బంది అయిపోతా ఉందండి. స్కూల్ చేంజ్ చేద్దామా అని అనిపిస్తుంది కానీ స్కూల్ బాగుంది కదా అని మళ్ళీ అదొకటి ఎక్కడో ఒక మళ్ళీ మార్చడం ఎందుకులే అట్లా అయిపోతా ఉంది. సో అదే ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా స్టవ్ మీద పాలు పెట్టాను కదా, బాదం పాలు చేద్దామని చెప్పేసి పాలు పెట్టాను. ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయిందని చెప్పాను కదా. సో ఇవాళ ఏంటంటే కొర్రలతోటి దోశ అయితే చేస్తున్నాను. అదేనండి మిల్లెట్ దోశ అనమాట. ఇదైతే 1/2 kg ప్యాకెట్ 2 గ్లాసెస్ వచ్చింది మిల్లెట్స్ కొర్రలు అనమాట. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నాను, 1 గ్లాసు మినపప్పు, మినపప్పు కాదు అదే మినుములు కూడా ఉన్నాయి. సున్నుండ చేద్దామని చెప్పి తెచ్చాను కానీ ఇంకా ఇట్లా దీనికైతే వాడేస్తున్నాను. సో ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో దోశలు అని చెప్పి. ఇంక ఇవైతే మూడు గ్లాసులు అనమాట. మొత్తం 1 గ్లాసు బియ్యం, 2 గ్లాసులు కొర్రలు, 1 గ్లాసు మినపప్పు, మొత్తం 4 గ్లాసులు నానబెట్టేసాను. కొన్ని మెంతులు కూడా వేసానండి, అది స్కిప్ అయిపోయింది అది. ఆ తర్వాత అదైతే నానబెట్టేసాను. ఈవినింగ్ రుబ్బుకోవాలి. ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఇవన్నీ కూడా ఉదయాన్నే చేసుకోవాల్సిన పనులు అనమాట. ఇంట్లో పనులతో పాటు ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంట్లో గిన్నెలు కడగడం, కిచెన్ క్లీన్ చేయడం, ఇల్లు తుడవడం, ఈ పనులతో పాటు సమ్మర్ కదా. సో ఇలాంటి పచ్చళ్ళు, అవునండి పచ్చళ్ళు పెట్టేశారా? ఇవాళైతే నేను డీమార్ట్కి వెళ్తున్నానండి పచ్చళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకుందాం అని చెప్పి. ఇంక ఇదేమో ఇదిగోండి ఎండుమిరపకాయలు, మజ్జిగమిరపకాయలు చేద్దామని చెప్పి అదే మీకు వీడియోలో కూడా చూపించే కదా. ఇంక ఇవన్నీ కూడా మేడ మీద తీసుకెళ్ళి పెట్టాలి. యాక్చువల్గా ఏదైనా ఒక కవర్ మీద కనుక ఎండబెడితే చాలా బాగా ఎండిపోతాయి త్వరగాన. ఏమవుతుందంటే పిల్లులు ఉన్నాయండి, ఆ పిల్లులు మేడ మీద బాగా కంపు చేసేస్తున్నాయి. ఇవి అదే కవర్ మీద వేసాం అనుకోండి, ఆ కవర్ అంతా కింద పెట్టాలి కదా. ఇంక అదే ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలాగ ప్లేట్స్లో పెట్టి ట్యాంక్ పైన పెడుతున్నాను అనమాట. ఆ పిల్లులకి భయపడి ఏంటో తెలియదండి ఎక్కడి నుంచి వచ్చాయో 30 పిల్లులు ఉన్నాయండి బాబు. అసలు అవైతే ఎంత చిరాకు వస్తుందో. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మేడ మీద ఎండబెట్టేసి ఆ తర్వాత ఇంక లోపల ఇందాక 1 లీటర్ పాలు అయితే బాగా మరిగించి పెట్టుకున్నాను బాదం పాలు చేద్దామని. బాదం పాలు, మజ్జిగ, లస్సీ ఇలాంటివి మాత్రం ఇంట్లో తరచూ ఇస్తూనే ఉన్నాను. సమ్మర్ కదా చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఎవరికి కావాలంటే వాళ్ళు తాగుతూ ఉన్నారు. సో బాదం పాలు నా దగ్గర ఎసెన్స్ ఉందని ఎసెన్స్తో చేస్తున్నానండి. మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా ఇలాచీ అలాగే జీడిపప్పు పౌడర్ చేసి పెట్టుకొని మరిగే పాలల్లో అవి వేసి ఎప్పుడు అలాగే చేస్తాను. సో ఇంకెలాగో ఇంకా బాదం ఎసెన్స్ అవి ఉన్నాయి కాబట్టి చాలా కొంచెమే అనమాట. సో ఇది ఫ్లేవర్ చాలా బాగుంది. అందుకని చూస్తున్నారు కదా, పావు మూత కూడా వేయట్లేదు. ఒక ఒక జస్ట్ అలా ఒక పావు స్పూన్ అనుకోండి. అది బాదం మిల్క్ కోసం. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ కాదు పిస్తా మిల్క్ అనమాట. చాలా ఇష్టంగా తాగుతున్నారు పిల్లలు కూడా. సో షుగర్ అనేది మనం తినే స్వీట్ని బట్టి షుగర్ వేసుకోవడమే. దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి, ఇంకా అలాగా గ్లాస్లో వేసుకొని తాగుతూ ఉన్నారు. ఇంకా బయట నుంచి తెచ్చే పని లేకుండానా. సో మామూలుగా అయితే జీడిపప్పుని కూడా పొడి చేసి పెట్టేసుకున్నాను, కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను. అది వేసి పెట్టేసేదాన్ని, అయిపోయింది. చేసుకోవాలి మళ్ళీ జీడిపప్పు పొడి, బాదం పొడి. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అవన్నీ. ఇప్పుడు డీమార్ట్కి అయితే వెళ్దాం అనేసి ఇంక ముందుగానే ఇవన్నీ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఉదయాన్నే. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం కొంచెం చల్లబడుతుంది కదా, అన్నం తినేసిన తర్వాత ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇంక ఇది తాగుతారు కదా అని చెప్పి. అలాగే ఇంకా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉన్నారు, సరే అని చెప్పి ఇంకా చిక్కటి పాలు కదా. సో దాంట్లో ఈ ఐస్ క్రీమ్స్ అండి చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు 1 రూపీ అనమాట. ఇలా పొడవుగా వస్తాయి. ఇవేంటంటే కుల్ఫీ మాల్స్ కదా, ఇలా కాకుండా పొడవుగా ఉంటాయి అనమాట. పిస్తా ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎంత ఫేవరెట్ అంటే నాకు ఐస్ క్రీము. 1 రూపీ ఐస్ క్రీమ్స్ అవి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, అప్పుడు మధ్యాహ్నం పూట స్కూల్ దగ్గర కొనుక్కునే వాళ్ళని. సేమ్ ఇలాగే చేస్తారనమాట. సో ఆ పాలని కుల్ఫీ మౌల్డ్స్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎక్కువ అయితే ఐస్ క్రీమ్స్ ఏం చేయనండి, నేను జస్ట్ ఒక 4 అలా చేస్తాను. ఇంకా వీటితో పాటు అది కూడా తింటారు కదా ఇంకా పిల్లలు అని చెప్పి
చెరుకో 2 చొప్పున చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కోటి తింటారు కదా అనేసి. ఆ తర్వాత ఇంకా ఇప్పటికి అయ్యిందనమాట ఇంట్లో పని అంతానా. ఇంక ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఏమన్నా తినేసి ఇంకా మళ్ళీ కొంచెం పిల్లలకి ఏదైనా అంటే వాళ్ళ వంకాయ కూర తినరు కదా, సో వాళ్ళ కోసం ఇంకేదో ఒకటి వండేసి తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాలి. ఇంకా సమ్మర్ కదండి, తలకి ఆయిల్ పెట్టుకోకపోతే అసలు తలనొప్పి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను మాత్రం ఇప్పుడు తలకి ఆయిల్ పెట్టేసుకునే ఉంటాను. అయితే వారంలో 2 రోజులే తలకి ఆయిల్ లేకుండా ఉంటుంది, మీరు చూస్తారు కదా. ఎప్పుడు తలకి మాత్రం ఒక ఆయిల్ ఉంటుంది, హెడేక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఫోన్స్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి తలనొప్పి విపరీతంగా వస్తుంది. సో అదే అనమాట. ఇంకా తలకైతే మాత్రం ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి డిమార్ట్కి అయితే వెళ్తా ఉన్నా అనమాట. సో అప్పటికే జలుబు అయితే ఉందండి, అప్పటికే ఫేస్ చూసారా. కాకపోతే మా వారు వచ్చాక వెళ్దాం అనుకున్నాను. ఇంకా తను వచ్చేసరికి అలసిపోతా ఉన్నారు, ఈవినింగ్ అయిపోతుంది కదా. సరేలే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంక నేనే వచ్చాను. డీమార్ట్లో కారము అవన్నీ ప్రైస్ కొంచెం తగ్గి ఉందండి. మనకి హాఫ్ కేజీ ఆశీర్వాద్ కారము 500 ఉంటే సారీ 200 ఉంటే ఇక్కడ 155 రూపీస్కి వస్తుంది. సో ఎక్కువ క్వాంటిటీలో అంటే చాలామంది చెప్పారు, భారతి ఎందుకు నువ్వు కారం కొంటావు, పట్టించుకోవచ్చు కదా అని. నాకు నిజంగా తెలీదండి ఏ ఎండుమిరపకాయలు కొనాలి, అవి ఎంత కారం ఉంటాయి అని చెప్పి. సో ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడమే అలవాటు. యాక్చువల్గా ఈసారి కాయలు పట్టిద్దామని అనుకున్నాను, మిల్లుకి పట్టిద్దామని అనుకున్నాను. అంటే ఈసారి అందరికీ ఇద్దాం అనుకున్నాను. మా చెల్లికి, మా అమ్మోళ్ళకి, శ్రావణికి అందరికీ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో పెట్టి అందరికీ ఇద్దాము అని అనుకున్నాను. కాకపోతే కారం పట్టియడానికి నాకసల ఈ కాయలు మంచివి ఏంటి అని నాకేం తెలీదు. తెలియకుండా తెచ్చి మళ్ళీ అవి కారం బాగోకపోతే బాగోదు కదా. అందుకని చెప్పేసి ఇంక కొందాంలే ఈసారికి, నెక్స్ట్ ఇయర్ చూద్దాము పట్టించడం అని చెప్పేసి ఇంక కొనడానికి వచ్చాననమాట. ఇంకా డీమార్ట్‌కి వచ్చిన తర్వాత జున్ను పొడి ఇలాంటివి కొనకుండా ఎలా ఉంటాం చెప్పండి. డీమార్ట్‌లో అయితే కామధేను జున్ను పౌడరు 55 రూపీసే. బయటైతే 70 రూపీస్ ఉంది. బ్లింకిట్‌లో అట్లా ఆర్డర్ పెడతాం కదా, అక్కడ 70 ఉంది. ఇక్కడైతే 55 సరే అని గులాబ్ జామ్ ప్యాకెటు, జున్ను పౌడర్ అవి తీసుకున్నాను. ఇదిగోండి కారం చెప్పా కదా ఆశీర్వాద్ 95 రూపీస్ ఆఫ్ వచ్చిందనమాట మనకి. 250 రూపీస్ ఉందండి హాఫ్ కేజీ కారము. 250 ఉంది ఆశీర్వాద్, మనకి 95 రూపీస్ ఆఫ్ వచ్చింది. ఈస్టర్న్ బాలేదండి, కలర్ బాలేదు. ఇది వరకు కొంచెం శాంపిల్ ప్యాకెట్ వాడేదాన్ని, బాలేదు ఈస్టర్న్. అందుకని చెప్పి ఇంక తీసుకోలేదు. అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 275 రూపీస్ ఉంది హాఫ్ కేజీ. అవి మంచి కలర్ వస్తది కదా. అయితే అక్కడ 2 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఆశీర్వాద్ చిల్లీ పౌడరు, ఇంకోటి ప్రీమియం క్వాలిటీ మామూలు చిల్లీ పౌడరు. అయితే నాకనిపించిందేంటంటే మీరు చూడండి కావాలంటే మామూలు చిల్లీ పౌడరే కారం రెడ్ కలర్‌లో ఉంది గదా. సరే అని చెప్పేసి ఇంక ఇదే తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. తర్వాత ఆశీర్వాద్ ఎప్పుడు నాకెక్కువ కొంచెం కారం వేసినా సరే నాకు ఆశీర్వాద్ ఎందుకో ఇష్టమండి. కొంచెం కారం వేసినా స్పైసీ ఎక్కువుంటది, మంచి కలరొస్తది. అందుకని అదొక హాఫ్ కేజీ తీసుకున్నాను. 1000 రూపీస్కి 9ఆ? అది ఇక్కడ కాదల్ల, అక్కడ అక్కడ పెద్దది డీమార్ట్. సామాన్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. సామాన్కి వెళ్ళినప్పుడు ఇదే బెటర్. రైతు బజార్కి కానీ ఏదైనా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. బాను అయితే వచ్చిందని చెప్పాయి కదా, బాను వాళ్ళ పిల్లలతో వచ్చింది. ఇంక నేను కూడా అలాగొచ్చా అనమాట. అయితే చూడండి తనకు కూడా ఉగాది రోజు చెయ్యి కాలిపోయిందంట మొత్తం, పాపం చెయ్యంతానా. నాకు కూడా సేమ్ అలాగే అయ్యింది. కాకపోతే ఒక వేలుకి ఎక్కువ తగిలిందనమాట వేడి. తనకేంటంటే మొత్తం 4 వేలుకి తగిలేసింది వేడి. అదే చూపించుకుంటూ ఉన్నాం. ఇదిగో ఈ షేప్ది పెద్దది లేదు ఇక్కడ. ఇంతే ఉంది కానీ నాది ఇంకొంచెం బరువు ఉంది. నేను ఇది తీసుకున్నా, ఇది 800. అదే నాది, నేను మొన్న తీసుకున్నాను అన్నాను కదా ఆన్లైన్లో. ఇంతే తీసుకుంది. దీనికి హ్యాండిల్స్ ఉన్నాయి, మూత ఉంది, కానీ ఇది కొంచెం బరువు ఉందా. ఇది లోపలికి ఉందా, ఇలా లోపలికి లేదు, గుంటగా ఉందా, అలా ఉంది. ఎంత చూడు ఈ షేప్ కి అవునవును ఈ షేప్ లో ఉందా. ఓకే ఎంతది?
2500. ఎంత 2500? ఎక్కువే బాను. 2600. ఇదే బాగుంది కదా 800. కాకపోతే దీనికి హ్యాండిల్ లేదు. హ్యాండిల్ లేకపోతే ఇప్పుడు టపక్సం పట్టేసుకుంటున్నా, అదే మా ఆయన బాధ. అవునా? అందుకే తీసేసుకున్నాను. ఇవి వీటిల్లో తీసుకున్నాను నేను పెద్దది 800. ఇది 600 ఉంది. బాగుంది. 600 500 చారు పెట్టుకోవడానికి అట్లా బాగుంది. 600 ఉంది అది. బాగుంది. ఇది 800 అయితే 600కి వస్తుందంట. నేను తీసుకున్నది ఇంకా పెద్దది, దాంట్లో త్రీ గ్లాసెస్ రైస్. సరే ఈసారి నుంచి వెళ్తే చెప్తాలే. ఈసారి ఎప్పుడు వెళ్తావో అంటావా? ఇవి బాగున్నాయి. నా దగ్గర ఉన్నాయి ఆ ప్లేట్లు. కాళ్ళు లేవు నా దగ్గర ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి 15 రూపీస్ ఉంది అది. నా దగ్గర ఉన్నాయి. బాగా బాగుంది. ఇవి ఎన్ని కొన్నా ఉండట్లేదు. ఇది ఒకసారి ఓపెన్ చేసి బాగా చూపించు. ఉండదా? కారిపోతుందా? యాక్చువల్గా ఇలా చెప్పుకోవాలి. ఉందా? ఉంది. రైట్గానే ఉంది. తీసుకున్నా. మా ఆయనకే కూర సపరేట్గా కడతాను కదా, తీసుకున్నా. కొంచెం గట్టిగానే చేయనపోతున్నాం. బాగున్నాయి బాను. బాక్సులు అయితే బాగున్నాయి కానీ మూతలే కొంచెం లూజ్గా ఉన్నాయి. పర్లేదు కదా, మూతతో మనకి పని ఏముంది అంటే గట్టిగానే పడుతుంది. పడడానికి ఏమో చూడు కదా, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను చూసి స్ట్రాంగ్ గా ఉంది. నేను టప్పర్ వేర్ తీసుకున్నాను 500 పెద్దది. అందులో ఇడ్లీ పిండి వేస్తాను. ఇడ్లీ పిండికే, దోశ పిండికి ఇడ్లీ పిండికే తీసుకున్నాను. స్క్వేర్ గా ఉండేది కూడా ఉంది, రౌండ్ గా ఉండేది కాకుండా. బానే ఉంది కదా అని. ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మన వాళ్ళు అంటారు వ్యూవర్స్, ఎన్ని కొంటావు భారతి, ఫ్రిడ్జ్ నిండగా డబ్బాలే ఉన్నాయి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇవి బాగున్నాయి. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అవునా? ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మూతలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇట్లా లేదు మూతలు. ఇది ఒకటి ఎంత 100 109 110. ఇవే బాగున్నాయి కానీ ఇప్పుడు ఏం కొన్నామ్మా. నేను జస్ట్ కారం కోసం వచ్చాను. కారం కోసమే వచ్చాను, కాకపోతే కొన్ని తీసుకున్నాను అనుకో. ఇంకా ఆడవాళ్ళు డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ఏవి కొనకుండా ఎలా వస్తుందని చెప్పండి. అలా అని ఏం పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ అయితే ఏమీ కొనలేదు. 1-2 తీసుకున్నాను అంతే, చిన్న బాక్స్ లాంటివి. ఆ తర్వాత ఇంక భాను వాళ్ళ పిల్లలతో ఇంటికి వెళ్ళిపోయింది. నేనేమో ఆటో ఎక్కి ఇంటికైతే వచ్చేస్తా ఉన్నాను. నా టెన్షన్ ఏంటంటే సడన్గా వర్షం పడేలాగా అయిపోయిందండి. అలాగే మజ్జిగ మిరపకాయలు ఎండబెట్టాను కదా, ఎక్కడ వర్షం పడిపోద్దో అని టెన్షన్. అప్పటికి చినుకులు పడ్డాయి. పిల్లలకి నేను చెప్పి రాలేదు, అంటే అవి తీయమని చెప్పి. సడన్గా ఎండ ఉండింది, సడన్గా చేంజ్ అయిపోయింది. ఇంకా త్వరగా వచ్చి అవి అక్కడ పెట్టేసి మేడ మీదకి వెళ్ళి అవన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ కింద పెట్టి, ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాను అనమాట. టెన్షన్ వచ్చేసింది నాకు, ఎందుకంటే వర్షంలో మజ్జిగ మిరపకాయలు తడిస్తే మళ్ళీ కుళ్ళిపోతాయి కదా, అందుకని చెప్పి. లక్కీగా ఆ వర్షం అయితే పడలేదు, జస్ట్ అలా చినుకులు స్టార్ట్ అయ్యాయి, ఇంకొచ్చేసాను అనమాట. ఇంకా పల్లి ఆయిల్ ఒక 2-3 కేజెస్ పల్లి ఆయిల్ తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా ఆవాలు 1 కేజీ ఆవాలు తెచ్చుకున్నానండి. చెప్పా కదా చూడాలి, అంటే కొంచెం జలుబు చేసి కొంచెం బాలేదు కదా హెల్త్. కొంచెం సెట్ అయిన తర్వాత ఈ మంత్‌లోనే పెట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ మే వస్తే కాయలు స్వీట్ వచ్చేస్తాయి అంటున్నారు కదా. అసలే వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే కూడా స్వీట్ వస్తాయి కదా కాయలు. అదే టెన్షన్‌గా ఉంది. సో ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. చూడాలి మరి ఎలాగొస్తదో. ఇంక అదనమాట. ఇంకా మా చెల్లి శ్రావణి అయితే మేము వస్తాం కదా అప్పుడు పెట్టు అంటున్నారు. వాళ్ళేమో మంత్ ఎండింగ్‌కొస్తారు. సో చూడాలి. ఆ లోపల పెడతానో ముందే పెట్టేస్తాను. ఇంకా రాగానే పిల్లలు ఆకలి అన్నారు. ఇంక వాళ్ళ కోసం వచ్చేటప్పుడు కొరియన్ నూడిల్స్, ఇప్పి వాళ్ళదే కొరియన్ నూడిల్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేను నూడిల్స్ పెద్దగా కొననండి. ఎక్కువ పాస్తా చేస్తాను గానీ నూడిల్స్ అనేవి చాలా తక్కువ. కాకపోతే ఎప్పటినుంచో ఇంక వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి తీసుకున్నాను. స్పైసీ కొరియన్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. అంత స్పైసీగా ఏం లేదు, వాళ్ళు చెప్పినంత స్పైసీగా. కానీ మామూలు ఇప్పి కంటే కూడా ఇది డబుల్ రేట్ ఉంది. మామూలు ఇప్పి అయితే 12 రూపీస్ కదా చిన్నది, ఇది 25 రూపీస్ ఉంది ప్యాకెట్. ఆకుకూరల్లాగా ఉన్నాయి, ఏదో ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత సెపరేట్‌గా స్పైసీ పౌడర్ ఒకటి ఇచ్చారనమాట.
పర్లేదు సేమ్ బానే ఉంది గానీ, అంత సూపర్ ఎక్స్‌ట్రార్డినరీగా అయితే ఏం లేదనమాట. సో, అవైతే ఇచ్చేసాను. ఇంక వాళ్ళైతే అది తింటా ఉన్నారు. నేనైతే ఇంక వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. స్పైసీ ఉందారా అని అడిగితే, లేదు అస్సలేం లేదమ్మా అని అంటా ఉన్నారు వాళ్ళైతే. బయట చల్లగా వర్షం పడుతుంది గదా! ఇంక ఎంచక్కా మ్యాగీ ఇలాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.